కాపు సామాజిక వర్గంలో అయితే ఉదయభానుకు ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. గతంలో ఉదయభాను వైసీపీలో పనిచేసినా కూడా ఎప్పుడు ఆ పార్టీలోని కాపు నాయకుల్లా నోరు జారలేదు. అంబటి రాంబాబు, పేర్ని నాని, గుడివాడ అమర్నాథ్, కురసాల కన్నబాబు లాంటి వైసీపీ నేతలు జగన్ కళ్లల్లో ఆనందం చూడడానికి, మంత్రి పదవులు పొందడానికి ఎంత దారుణంగా పవన్ మీద మానసిక అత్యాచారం చేశారో చూశాం. పవన్ పై వారు చేసిన చవకబారు వ్యాఖ్యల్ని చూసి రాష్ట్ర ప్రజలంతా ముక్కును వేలేసుకున్నారు. కానీ సామినేని ఉదయభాను అలా కాదు. జగన్ సీఎంగా ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేయకపోవడంతోనే ఆయనకు మంత్రి పదవి రాలేదన్న టాక్ ఉంది. ప్రస్తుతం జనసేనలో ఉన్న సామినేని ఉదయభాను ఆ పార్టీలోని సీనియర్ నాయకుల్లో ఒకరు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో జనసేన పార్టీని బలోపేతం చేసేందుకు తన వంతు కృషి చేస్తూ ఉన్నారు. ఆయన గురించి చెప్పుకోవాలంటే చాలానే చెప్పుకోవాలి. 4 దశాబ్దాలకు పైగా కొనసాగుతోన్న ప్రజా జీవితం, రాజకీయ అనుభవం, క్రమశిక్షణ, వ్యక్తిగత గౌరవానికి నిలువెత్తు ఉదాహరణ సామినేని ఉదయభాను. మారుతోన్న రాజకీయ పరిస్థితుల్లో కూడా తన వ్యక్తిత్వాన్ని కోల్పోకుండా నిలబడ్డ నేతగా ఆయనకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఉదయభాను రాజకీయ ప్రయాణం కాంగ్రెస్ పార్టీలో మొదలైంది. 1999లో తొలిసారిగా జగ్గయ్యపేట నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలవడం ఆయన రాజకీయ జీవితంలో కీలకమైన మైలురాయి. ఆ గెలుపు వెనుక ప్రజలతో ఉన్న సన్నిహిత సంబంధం, ప్రజా సమస్యలపై పోరాడే తత్వం ప్రధాన కారణాలుగా నిలిచాయి. అదే విశ్వాసంతో 2004 ఎన్నికల్లో మరోసారి విజయం సాధించి జగ్గయ్యపేట గడ్డ, సామినేని ఉదయభాను అడ్డా అని నిరూపించారు. 2009 ఎన్నికల్లో